అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్కి అయితే ప్రస్తుతం అసిస్టెంట్ కలెక్టర్గా అయితే ఇప్పుడు మా ట్రైనింగ్లో ఉన్నారు. ఆ మేడం కిరణ్మయి మేడం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే ప్రత్యేకంగా ఆడవారికి ఒక దినం అయితే ఉంటుంది, ప్రత్యేకంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా గతంలో ఉండకపోతే ఇది 1920 తర్వాత కూడా ఇది మొత్తం కూడా వాళ్ళకి కంప్లీట్గా ఒక రోజునైతే కేటాయించారు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఇది కూడా మహిళలకు ఒక గొప్పగా భావించి ఆరాధించేటువంటి ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోర్సైట్ శ్రీ ప్రత్యేకంగా అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. మీకు కూడానండి. మేడం సో మచ్. మేడం చెప్పండి, మీరు ఒక ఐఏఎస్గా ఒక తొలిమెట్టుగా కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కూడా చదువు పైన ఎంత కాన్సన్ట్రేషన్ చూసినా కూడా ఎన్నో మైలురాయిలు దాటితే కానీ ఇలాంటి స్టేజ్కి అయితే రాని పరిస్థితి ఉంటుంది. మీకు ఒక మంచి అచీవ్మెంట్గా చెప్పొచ్చు. ఎలా ఉంది మీ లైఫ్? ఎలా ఉంది అసలు మీ కెరియర్ ఎట్లా మొదలైంది మేడం? రైట్. సో ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. సో నేను ఈ స్థాయికి రావడానికంటే ముందుగా నేను ఎంబీబీఎస్ ఎంఎస్ రెండు చేశానండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంఎస్ జనరల్ సర్జరీలో చేశాను. సో ఈ స్థాయికి రావడానికి మెయిన్గా మా పేరెంట్స్, మా హస్బెండ్ సపోర్ట్ అండి. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చదువు విషయంలో నాకు ఎంత ఎక్స్టెన్సివ్ సపోర్ట్ అంటే ఇంట్లో చిన్న పని కూడా చేయనిచ్చేవారు కాదు. నేను చదువుకుంటాను అని చెప్పడం ఆలస్యం. నేను ఏదైనా చదువుకుంటాను అంటే ఇంకా కంప్లీట్ సపోర్ట్. నాకు ఎటువంటి పని చెప్పడం కానీ అన్ని కంఫర్ట్స్ ఇచ్చేటట్టు మ్యాక్సిమం అంటే వాళ్ళ శక్తికి, నిజంగా చెప్పాలంటే శక్తికి మించిన సాయమే చేస్తూ వచ్చారు. అలాగే తర్వాత పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళయ్యేసరికి నేను పీజీ చేస్తూ ఉన్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీ పీజీ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత మా హస్బెండ్ కూడా నీకు సేవా దృక్పథం ఉంది కాబట్టి ఈ మెడికల్ ఫీల్డ్ కంటే కూడా సివిల్ సర్వీసెస్లో అయితే నీ అవుట్రీచ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతావు అనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ రాయమని ప్రోత్సహించడం జరిగింది. సో ఆ సపోర్ట్ అంటే పెళ్ళయి బేబీస్ ఉండి నేను చేయగలిగాను అంటే మెయిన్ రీజన్ ఒక సైడ్ హస్బెండ్ నుంచి సపోర్ట్, అంటే ఇలా నువ్వు చదువు అనే ప్రోత్సాహము, అలాగే మా పేరెంట్స్ నా బేబీని చూసుకోవడంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ ఆ విధంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నేను బాగా ఈ ర్యాంక్ తెచ్చుకొని ఇలా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. 2022లో సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ట్రైనింగ్ అవుతున్నాను. చాలా కష్టపడితే కానీ ఎన్నో రాత్రులు కూడా నిద్రలేని రాత్రులు కూడా కష్టపడి చదివితే కానీ ఒక ఐఏఎస్ అంటే ఆషామాషి కాదు. అలాంటి ఐఏఎస్లో మీరు ఒక ర్యాంక్ సాధించి అయితే ఇప్పుడు ట్రైనింగ్గా కొనసాగుతున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేడం అసలు మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా రంగాల్లో కూడా ఇప్పుడిప్పుడే మహిళలు అయితే రాణిస్తున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మ్యాక్సిమం కూడా ముందడుగు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మహిళల్లో ఉంది. ఈ మహిళలకు ఇప్పటికి కూడా చాలా ఇబ్బందులు కూడా అక్కడక్కడ కొన్ని వ్యవస్థల్లో కూడా బయట కూడా పురుషులతో సమానంగా కూడా లేకపోవడం, శాలరీ విషయంలో కానీ అనేక సమస్యలు అయితే ఈ మహిళలకు ఎలాంటి ఏమన్నా చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా అండి. మనం ఇప్పుడున్న జనరేషన్లో మనకి నిజంగా చెప్పాలంటే చాలా అవకాశాలు అయితే వచ్చాయి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫుల్ఫిల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అవకాశాలు చాలా వచ్చాయి. అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా మనం పార్టిసిపేట్ చేయగలిగే అవకాశం వచ్చింది. ఈ విధంగా పెరుగుతున్న జాబ్స్తో పాటు అవకాశాలు చాలా వరకు వచ్చినాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మనం ఉమెన్స్ డే థీమ్ తీసుకున్నట్టయితే ఇన్వెస్ట్ ఇన్ విమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. అంటే ఆడవాళ్లలో పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడి అంటే ఏ విధంగా? వాళ్ళని చదివిస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి బాగా చదివించండి. చదువుతో పాటు వాళ్ళు హెల్త్ పరంగా కూడా మంచిగా అయ్యేటట్టు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఒకప్పుడు జమానాలో చూసేవాళ్ళము, ఏంటి సరిగ్గా ఫుడ్ పెట్టకపోయేవాడు. ఆడపిల్లకైతే కొంచెం నెగ్లిజెన్స్ ఉండేది. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంటే కొంచెం నెగ్లిజెంట్ యాటిట్యూడ్ ఉండేది. అది ఈ మధ్యకాలంలో చాలా చేంజ్ అయింది. లాస్ట్ మేబీ 15-20 ఇయర్స్ నుంచి ఆడవాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయడం, ఆడపిల్లల్ని ఈక్వల్గా ట్రీట్ చేయడము, ఆడవాళ్ళని సమానంగా జాబ్కి పంపించడం అయితే జరిగింది. దానివల్ల చాలా వరకు జాబ్స్ చేసుకోగలుగుతూ ఉన్నారు. అయితే కొద్దిపాటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే జాబ్స్ అయితే చేయగలుగుతున్నారు కానీ ఆడవాళ్ళకి ఇంటి పని చేయడం తప్పట్లేదు. ఇంటి పని అనేది ఒక ఉమెన్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగానే ఇప్పటికీ సొసైటీ చూస్తూ ఉంది. సో ఒక ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. ఈ టైంలో చూసినట్టయితే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉండి అక్కడ బయట జాబు చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి,
ఇంకొకటి ఏంటంటే బయట జాబ్లో కొన్ని మంచి పొజిషన్స్కి ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కిందకి లాగేస్తూ ఉంటారు. అంటే ఈవిడేం చేస్తుంది, లేడీ చేయలేదు అని ముందు నుంచే అంటూ ఉంటారు. అది మొరల్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీలో మనం ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయనప్పుడు అట్లాంటప్పుడు ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. బయట కూడా రాణించాలి అంటే ఇంట్లో కూడా గెలుపు పొందేటట్టు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలని నేను చెప్పదలుచుకుంటున్నానండి. అట్లాగే మన ఆలోచనలు ఎంత పెద్దవైతే అంత వరకు మనం చేరుకోగలుగుతాం. అంటే మొదటి మెట్టు ఏదన్నా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మొదటి మెట్టు అనేది మనం బ్రెయిన్లో నుంచి రావాలి, ఆలోచన పుట్టాలి. అంటే నేను ఇప్పుడు మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐ వుడ్ నెవర్ హ్యావ్ బికమ్ IAS. ఫస్ట్ ఒక ఆలోచన పుట్టింది, నేను చెయ్యగలుగుతాను అనే ఆలోచన వచ్చింది. సో ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండేటట్టు చూసుకుంటే దానికోసం మనం అంత ప్రయత్నం చేయగలుగుతాము. మన చుట్టూరు ఉన్న ప్రపంచం కూడా మనల్ని ఆ స్థాయికి చేరగలిగేటట్టు సాయం చేస్తుందనేది నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ముఖ్యంగా మీరు IAS ఎత్తైతే మీరు ఒక కోరిక కలిగిందో IAS కావాలనే ఆంక్ష మీకు, అంటే మెడికల్ సంబంధించి కంప్లీట్గా ఒక సోషల్ సర్వీస్కి వచ్చేది. ఈ నేపథ్యంలో చాలా కష్టపడి ఉంటారు. మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఈ స్థాయికి రావడానికి మీరు ఎలా కష్టపడ్డారు? బికాజ్ అంటే పెళ్ళికి ముందు అయితే నాకు చదువుకోవడంలో అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదండి. పెళ్ళి తర్వాత కూడా ఏంటంటే మెయిన్గా చిన్న బేబీస్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో పనుల రెస్పాన్సిబిలిటీ అయితే మగవాళ్ళు తీసుకోగలుగుతారు, కానీ బేబీ రెస్పాన్సిబిలిటీ మోస్ట్లీ మదర్ పైన వస్తుందండి. దీనివల్ల చాలామందికి కెరియర్స్లో కూడా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. నాకు కూడా అంటే కెరియర్ బ్రేక్ అని నేను చెప్పలేను, కాకపోతే నేను చదువుకుందాము అనుకుంటే మార్నింగే నేను లైబ్రరీకి వెళ్ళాలి అంటే కుదిరేది కాదు. సో నేను 10:30, 11 వరకు ఇంట్లో బేబీని చూసుకోవడం కానివ్వండి, ఇంటి పనులు చూసుకోవడం కానీ అది చేసుకున్నాక మాత్రమే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు లైబ్రరీ. ఇంకా మా పాప చాలా చిన్నగా ఉన్న టైంలో అయితే అసలు చదువుకోలేక నేను నైట్ టైంలో చదువుకునేదాన్ని. అంటే 9 గంటలకి పాప పడుకున్న తర్వాత ఒక 5 అవర్స్ నేను కంటిన్యూస్గా డెడికేట్ చేసుకునేదాన్ని. 2 o'clock వరకు, 3 o'clock వరకు చదువుకోవడం. అట్లా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, కొన్ని చోట్ల వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం. మా పేరెంట్స్ ఎగ్జాంపుల్, నేను ఢిల్లీలో ఉండి కొన్ని రోజులు ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మా పేరెంట్స్ మా పాపను చూసుకోవడం, ఇలా వివిధ రకాలుగా వేరియస్ సైడ్స్ నుంచి హెల్ప్ తీసుకోవడం. లేకపోతే ఎక్కడ టైం దొరుకుతుంది, టైం కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేదండి. నా విషయంలో అయితే నేను టైం కోసం ఇబ్బంది పడ్డాను. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లాంటి చాలా ఇబ్బందులు ఉంటాయండి. సో ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ఫస్ట్ ఇబ్బంది గురించి కాకుండా మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి అనేది ఆలోచించుకున్నట్టయితే ఆ అవకాశాలని వెతుక్కునే ప్రయత్నం చేస్తాం. మనము వెతుక్కుని అలా దాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా మనం ముందుకు సాగచ్చండి. మేడం ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఈ IAS పోస్ట్ని సాధించారు? లేదండి, ఇది నాది 4th అటెంప్ట్. నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొత్తం 4 సార్లు రాశాను. ఫస్ట్ టైం నాకు కొంచెం పెద్ద ర్యాంక్ రావడం వల్ల ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనే సర్వీస్ వచ్చిందండి. మళ్ళీ రాశాను. సెకండ్ అటెంప్ట్లో నాకు డానిక్స్ అనే సర్వీస్ వచ్చింది. డానిక్స్ అంటే ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఇట్లా యూనియన్ టెరిటరీస్లో అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. సో ఆ పోస్ట్లో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి మళ్ళీ థర్డ్ అటెంప్ట్ ఇస్తే ప్రిలిమ్స్ అవ్వలేదు. 4th అటెంప్ట్లో నాకు IAS రావడం జరిగింది. 2022లో సెలెక్షన్ అయిందనమాట. 21 ఎగ్జామ్కి 22లో సెలెక్షన్ అయింది. అప్పటి నుంచి ట్రైనింగ్లో ఉన్నాను. అంటే ఇప్పుడు చాలామంది కూడా పెద్ద జాబ్ తీసుకురావాలి ఆ ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. గ్రూప్ 1 రాయాలి, మేము కూడా కలెక్టర్ కావాలి, స్టెప్ బై స్టెప్గా ఎదగడానికి కూడా మహిళలు చాలా రకాలుగా కృషి చేస్తున్నారు. మీ చదువు పరంగా కానీ ఇంకా వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచే విధంగా వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తారా? ఒకటండి, ఫస్ట్ ఆ పెద్ద ఆలోచన రావడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం అండి. ఎందుకంటే విమెన్ ఆర్ ఏబుల్ టు థింక్ బిగ్. ఒక టైంలో అసలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాము అనే ఆలోచన లేని విమెన్ ఇప్పుడు బయటికి వచ్చి నేను పెద్ద ఉద్యోగం చేస్తాను, నేను రాస్తాను అనుకోవడం అనేది చాలా మంచి పరిణామం అండి. అయితే వాళ్ళకి నేను ఏం మెసేజ్ ఇవ్వాలి అంటే, ఒకటి డ్రీమ్ బిగ్, దాని తర్వాత మనం చేసే దానికోసము హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఏ ఎగ్జామ్ రాసినా సరే ఒక అనాలిసిస్, అంటే డైరెక్ట్గా దిగేసి మనం చదివేస్తూ ఉంటే మాత్రము ఎప్పటికీ ఏది సాధించలేము. చదవడం కంటే ముందు అసలు పరీక్షా విధానం ఎట్లా ఉండబోతుంది, దానిలో వచ్చిన సిలబస్ ఏంటి, ఇంతకు ముందు ఏమన్నా ఇలాంటి పరీక్షలు జరిగాయా, వాటిలో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ క్వశ్చన్ పేపర్స్లో అడిగే క్వశ్చన్స్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు,
ఆన్సర్స్ నేను ఎలా రాసుకోవాలి, ఈ ప్రాక్టీస్ అంతా చెయ్యకుండా డైరెక్ట్గా పుస్తకాలు మాత్రమే చదువుతూ ఉంటానంటే యూ విల్ బికమ్ గ్రేట్ నాలెడ్జ్ పర్సన్. నాలెడ్జ్ అయితే తప్పకుండా వస్తుంది, పుస్తకాలు చదవడంలో చాలా నాలెడ్జ్ వస్తుంది. కాకపోతే పరీక్షకు అనుగుణంగా చదవడం అనేది తెలుసుకోవాలన్నమాట. ఎవరన్నా, ఇది మహిళలకనే కాదు, పరీక్షలు రాసే ఏ మనిషికన్నా నేను చెప్పాలనుకునేది ఒక్కటే, ఆ పరీక్ష ఏంటి, ఆ పరీక్ష దేన్ని టెస్ట్ చేస్తుంది, ఆ సిలబస్ బాగా తెలుసుకోవడం ఒకటి. తర్వాత ఇంతకు ముందు జరిగినట్టయితే ఎటువంటి పరీక్షలు కానివ్వండి, లేకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే టెస్టులు కానివ్వండి, వాటిని బాగా అవగాహన చేసుకోవాలన్నమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఏ ఏరియాస్ నుంచి వస్తాయి, ఇవన్నీ అవగాహన చేసుకొని వాటిని మనం ఆ ఏరియాస్ని బాగా ఫోకస్డ్గా చదువుతూ ఉండాలన్నమాట. మేడం, అయితే మీరు ఒక జిల్లా యంత్రాంగంలో కీలక పాత్ర, ఐఏఎస్ అంటే కలెక్టర్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు కూడా ఒక జిల్లాకి అయితే అధికారిగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అయితే మేడం, ఈ పరిపాలనా విభాగంలో చాలా కూడా ఈ సమాజాన్ని మార్చే విధంగా చాలామంది అనుకుంటారు, ఏదో చేయాలి, ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చాలి, బడుగు బరుగైన వర్గాలు కావచ్చు, విద్యార్థులకు చాలా సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలపైన అంటే మీరు ఏమనుకున్నారు, ఒక ఖచ్చితంగా ఇలా నేను తర్వాత కలెక్టర్ అయిన తర్వాత ఏదైనా స్పెషల్గా చేద్దామని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, మీరు ఏం చేయదలుచుకున్నారు? మెయిన్గా అంటే నేను నా ఫ్యామిలీని చూసినట్టయితేనండి, ఎడ్యుకేషన్ వల్ల చాలా బాగుపడ్డామండి. ఎస్పెషలీ మా పేరెంట్స్ ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూసినట్టయితే అందరూ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీస్లో. మా పేరెంట్స్ మాత్రమే చదువుకోగలగడం వల్ల వాళ్ళు కొంచెం ఉద్యోగం చేసుకుంటూ మమ్మల్ని చదివించగలిగారు. సో ఎడ్యుకేషన్ వల్ల నేను ఈ చేంజ్ చూశాను కాబట్టి నా ఫోకస్ మెయిన్గా ఎడ్యుకేషన్ మీద ఉండబోతుందండి. అందరినీ ఎడ్యుకేట్ చేయడం మీద ఉండబోతుంది. అలాగే నేను మహిళని కాబట్టి మహిళల పురోగతి, మహిళలకి సురక్షితమైన ఎన్వైర్న్మెంట్ కలగజేయడము, అలాగే మహిళలకి ఎక్కడికి వెళ్ళినా ఒక కంఫర్ట్ క్రియేట్ చేయగలగడము. ఇప్పుడు చిన్న బేబీస్ ఉన్నారు అంటే వాళ్ళకి ఆఫీసెస్లో కావాల్సిన ఫెసిలిటీస్ అవైలబుల్ ప్రొవైడ్ చేయించగలిగితేనే చాలామంది జాబ్కి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి రెండు నా ఫోకస్ ఏరియాస్ ఉండబోతున్నాయండి, విమెన్ మెయిన్, ఎడ్యుకేషన్. ఓకే మేడం, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలామందికి మోటివేట్ చేసే విధంగా మీ ప్రసంగం ఉంది. మొత్తానికి మీరు ఇక భవిష్యత్తులో కూడా మంచి కలెక్టర్గా పేరు తెచ్చుకోవాలి, అందరి ఆదరాభిమానాలు పొందాలని కూడా ఈ 4Sides TV నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, మహిళలు అనేక రంగాలు ఇప్పటికే రాణిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కొన్ని మెలకువలతో ప్రత్యేకంగా ఆకర్షణ అంటే స్మార్ట్గా కూడా చదువుతో పాటు కూడా చాకచక్యంగా వ్యవహరించాలి, శ్రద్ధ పెట్టాలి, చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. ఇలాగ అనేక అంశాలు కూడా మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని వైపు అసిస్టెంట్ కలెక్టర్ కిరణ్మయి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భించి ఆమె చెప్పిన మాటలు కానీ, ఆమె చెప్పిన ఏదైతే ఆ భావాలు కూడా అర్థం చేసుకొని అందరి జీవితంలో కూడా వెలుగు నింపాలని కూడా ఈ 4Sides TV కోరుకుంటుంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4Sides TV, నిజామాబాద్ నుంచి.